మీ పేరమ్మా? నా పేరు గంధం చిన్న. చిన్న ఏం చేస్తుంటావు? వాళ్ళకి వృద్ధాప్య పని, కూలి పని చేస్తుంటావు. ఏంటి మరి ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా ఒక 3-4 రోజుల్లో రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. మీ ఊహాగానం ఎలా ఉంది? ఏ పార్టీ అధికారం ఫామ్ చేస్తుందంట? ఊహాగానం అంటే మంచి చేసిన పార్టీ నెగ్గిద్దాన్ని ఎక్కడైనా. మంచి చేసిన వాళ్ళకి స్థానం ఉంటుంది, మంచి చేసిన పార్టీ నెగ్గిద్ది. వేరే పార్టీ అంటే ఇంకేముంది? మంచి చేసిన పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అగపడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ కొంచెం మంచి చేసింది. ఇప్పుడు ముందు మెయిన్ అసలుకి వృద్ధాప్య పెన్షన్ ఒకటి ఇంటికి వచ్చేయటం, రైస్ బియ్యం బియ్యం బండి ఒకటి ఇంటికి వచ్చేయటం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయటం, రైస్ కార్డు లేని రైస్ కార్డు వేయటం, ఏదో ఒకటి ఒక కుటుంబానికంటూ ఒక అమ్మఒడి అంటూ, లేదా ఒక విద్యా దీవెన, ఫీజు రిమెంబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన, డోక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, ఆసరా, ఏవి చూసుకున్నా కానీ మనిషికి ఒకటి ఏదో ఒకటి, ఒక మనిషికి ఒక కుటుంబానికి ఏదో ఒకటి ఆయన లబ్ధి పొందిరు. కాబట్టి ఆ పార్టీ వస్తాను. ఫైనల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దాకా రావచ్చు అంటారు? 170 స్థానాల్లో నాకు తెలిసినంత వరకు నా సర్వేలోనా 140 పక్క, 140 దాకా రావచ్చు. 140 దాకా పక్క. మరి కూటమి కలిసి వచ్చారు, జగన్ గారు సింగిల్గా వచ్చారు కదా, ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఆ ఎఫెక్టే కానీ 11 సీట్లు చూపించింది. ఈసారి 151 వచ్చాయి, ఈసారి 140 అంటే ఆ 11 సీట్లు ఎట్టైనా కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ 11 బయటికి చెప్తారు, ఆ 11 అవతలకి వెళ్తాయి. 140 ఉంటాయి, 150 150 ఓట్లు 11 పోతే 140 ఉంటాయి. ఆ ఎఫెక్ట్ 10 సీట్ల మీద పడుతుంది అంతే, అంతకని ఎక్కువ ఏం పడదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీ పేరన్నా? నా పేరు జాన్ బాబు అన్న. జాన్ బాబు ఏం చేస్తుంటారన్నా? పాత ఇనుప సామాను ఉడిగేలు వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేస్తుంటారు. ఏంటి మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? ఇక్కడైతే ఆంధ్రాలో అయితే జగన్ వస్తాడు. ఇక్కడ గురజాల నియోజకవర్గం అయితే కాసు మహేష్ రెడ్డి వస్తాడు. వస్తారు. అంటే స్టేట్ వైడ్ గా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనే ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటే ఆయన చేసిన పనులు ఉన్నాయి కదన్నా. ఇంటి స్థలాలు అయితే ఏంది, మాకు ఇల్లు లేదు, మేము ఉండేది గుడిసెలో. మేము ఇల్లు కట్టుకునే స్తోమత లేదు మాకు. అలాంటిది 6 లక్షలు ఇల్లు ఇచ్చిండు. హైవే రోడ్డు పడుతుంది పక్కమటే, 6 లక్షలు 10 లక్షలు ఇల్లు ఇచ్చిండు. వాలంటీర్లు ఉన్నారు. అప్పుడు నాకు రేషన్ కార్డు కావాలని అంటే తిరిగి ఆఫీసర్లు అమ్మటి రేషన్ కార్డు కోసం. ఈరోజు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డు కూడా ఇచ్చిపోతున్నారు. మా అమ్మ మా నాన్న పింఛన్ లేదు, వాళ్ళకి కూడా పింఛన్ కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరు పింఛన్ ఇంటికాడ తీసుకుంటున్నారు. అలాంటి చాలా పనులు ఉన్నాయి. మా నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అయ్యింది. హైవే రోడ్ అయితే అయింది, మెడికల్ కాలేజీ, అలాంటి చాలా కాసుమహేష్ రెడ్డి కూడా ఇక్కడ పనులు చేసిండు. కాబట్టి పైన అయితే జగనే వస్తాడు, ఇక్కడ కూడా కాసుమహేష్ రెడ్డి వస్తాడు. ఏదైనా ఒక 125, 130 లోపల వస్తాయి సీట్లు. 125, 130లో వస్తా అంటారు. ఓకే, ఫైనల్ గా మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటావు? పవన్ కళ్యాణ్ సంగతి అంటే ఏం చెబుతాం, అది ఆయనే అర్థం చేసుకోవాలి. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఒక పార్టీని పెట్టుకొని ఆయన సొంతగా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పోరాడినా కూడా పార్టీ పవర్లు తెచ్చుకోవాలి. ఒకళ్ళ మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్న, మనం ఒకళ్ళ కింద బతుకుతున్నట్టేగా. మన సొంతగా ఎన్నాళ్ళకైనా నువ్వు ఒంటరిగా పోరాడి పైకి రా, నీకు ఫ్యూచర్ ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా. ఒకరికి మనం మద్దతు ఇచ్చి ఇంక లేచిన కానీ వాడిని మనం సపోర్ట్ పెట్టుకొని ఎన్నాలని ఒకరి మీద ఆధారపడి మనం బతకలేము. అట్లా జగన్ గారే గెలుస్తారంటారు? ఖచ్చితంగా జగనే గెలుస్తాడు అన్న. 125, 130 సీట్లు అయితే కన్ఫర్మ్. మీ పేరన్నా? నా పేరు దుర్గారావు ప్రసాద్ అన్న. ఏం చేస్తుంటారన్నా? నేను అన్న రైతు అన్న. ఏంటన్నా మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఓటింగ్ కూడా మంచిగానే జరిగింది. మరి ఎవరు వస్తారనుకుంటున్నారన్నా? జగన్ వస్తాడు అనుకుంటున్నావు అన్న. జగన్ గారు వస్తారు? 100% జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నాను అంటే, రైతు బంధువు అయితేనే ఉంది, రెండోది వచ్చేసి చేయూత అయితేనే ఉంది, అమ్మ ఒడి, పింఛను, ముసలోళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వడము, వారంటీ సంస్థ అయితేనే ఉంది ఫ్రీగా. రెండోది వచ్చేసి లేని వారికి ఇల్లులు. ఇప్పుడు చాలా మంది ఉంటారన్న, బొత్తిగా లేని వారికి, వాళ్ళకి అలాంటి వారికి ఒక గృహం అన్నది నిర్మించడం, వాళ్ళకి ఒక అప్పచెప్పడం అనేది చాలా గ్రేట్. అది ఎవరు దేశంలో ఎవరు చేయనంత పని జగన్ అన్న ఖచ్చితంగా చేశాడు. ఈసారి కూడా జగన్ అన్న వస్తాడు అనుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే మరి ఇన్ని పథకాలు ఇచ్చారు కదా, ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంటంటే, గతంలో
మామూలుగా ఒక ముసలమ్మను చూసుకుంటే ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ముసలమ్మని గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్ళి గంటలు ఒకవేళ వాళ్ళు అమౌంట్ ఇస్తేనే తీసుకోవాలి, లేదంటే లేదు వెళ్ళిపోండి ఈ రోజు అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిన పరిస్థితులు అప్పుడు జరిగినాయి. ఇప్పుడేంటి ప్రజెంట్ ఇంటికి రావడం, డోర్ కొట్టడం, 6 గంటలకి లేపడం, వాళ్ళకి డబ్బులు అప్పచెప్పడము, వెళ్ళిపోవడం. అంటే వాళ్ళకు ఒక మనసు అనేది చాలా హృదయంగా సంతోషపడుతున్నారు. ఇలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారు. ముసలి నుంచి పడితే చదువుకునే పిల్లల దాకా ఒక ఎడ్యుకేషన్ అయితేనే ఉంది, విద్యా దీవెన అయితేనే ఉంది, అమ్మఒడి అయితేనే ఉంది, చేయూతన అయితేనే ఉంది, ఫ్రీ ఇల్లు ఇవ్వడైతేనే ఉంది. చాలా వరకు ఈ యొక్క సమాజానికి బాగుపడేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు సింగపూర్ లాంటి ప్యాలెస్లు లేవు, రోడ్లు లేవు అని. రోడ్డుకి అది కావాల్సింది. మా లాంటి వారికి రైతుకు సంబంధించింది ఒక భూస్థానంలో ఒక పంట పండడం, చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్, ఫ్యూచర్కి ఏం చదవాలి, ఎలా వెళ్ళాలి, ఫ్యూచర్కి అది కావాలి. మధ్య తరగతి వారికి కూలిపాతి పనులు, అది లేని వాడికి ఇల్లు కావాలి. అలాంటివి ఒకరిని జగనన్న ఇలాంటి పథకాలు పెట్టాడు కాబట్టి ఈసారి కూడా 100% వస్తాడని నేను అనుకుంటున్నాను. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళంతా కలిసి ఎలక్షన్కి వచ్చారు, జగన్ గారు సింగిల్గా వచ్చారు. మరి వాళ్ళకి ఓటు పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందంటారా? ఓటు పర్సెంటేజ్ పెరిగేది ఉన్నదా అంటే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కానీ ఒక స్థానంలో గెలిచారు. ఇప్పుడు ఏకమై వస్తున్నారు కూటమిగా ఏకమై వస్తున్నారంటే గతంలో మన జగను బీజేపీ ఇద్దరు ఏకమయ్యారు కాబట్టి కొన్ని సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈయన చేసి కొన్ని పనులని, మంచి పనులు చేసి అయితే ఉపాధి పనులు ఉంటాయో అవి వారవలేక వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. వాళ్ళు ఎంత ఏకమైనా కానీ జనాలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలు పాలన అంటే ఆలోచిస్తుంటారు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చూసుకుంటే జగన్ పెట్టిన పథకాలు అయితేనే ఉంది, కొన్ని వాళ్ళు కాపీ చేసినట్టే, వాళ్ళు చాలా వరకు కాపీ చేసినట్టే. ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతమందికి అమ్మఒడిగా డబ్బులు ఇస్తారట. ఒక పిల్లలకి అయితేనే ఉంది. రెండోది వచ్చి మహిళకి ఒక 1500 అయితేనే ఉంది, 2000 దాకా వాళ్ళకి ప్రతి నెల ఇస్తారంట 40 సంవత్సరాలు దాటిన. అంటే ఆ డబ్బులు ఈ డబ్బులు చూసుకుంటే ఈక్వల్ గా కనబడుతుంది. వాళ్ళు కొత్తగా పెట్టింది ఏం లేదు, సూపర్ 6 అంటే అది ఏం లేదు, అంతా కాపీ. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయంటున్నారు? 175. నాకు తెలిసిన వరకు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో 151 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కూటమిగా వాళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. ఇప్పుడు జగన్ సింగిల్గా వస్తుంది. సింగిల్గా వస్తుందంటే ఎలాగైనా కానీ ఒక 140 నుంచి అనుకుంటున్నా, 140 వరకు ఖచ్చితంగా జగన్ అన్న విజయం గెలుస్తుడు. ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఖచ్చితంగా ప్రమాణం చేస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. రావణమ్మ గారు. రావలమ్మ ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఎలక్షన్లు కూడా అయిపోయాయి కదా, ఎవరు వస్తారనుకుంటున్నారు ఈసారి? జగన్ వస్తారని అనుకుంటున్నాను. జగన్ గారు వస్తారనుకుంటున్నారు. అన్నీ వస్తారు. ఎందుకని రావాలనుకుంటున్నారమ్మా? ఆయన రావాలి, ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే మంచి పనులకి. ఏం చేశాడు జగన్ గారు వచ్చాక? చేసిండు, మాకు పింఛన్ ఇచ్చిండు, మాకు ఇంత సహకారం చేసిండు, ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కట్టించిండు. మాకు ఉంటాను గుడి లేదు పాప, ఇల్లు కట్టించిండు. మారాదు ఇల్లు కట్టించింది జగన్ గారు, అక్కడ కాలనీలో కట్టించారు ఇల్లు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? నేను నాకు అవన్నీ గుర్తులేవయ్యా, లేవు, మాకు ఏమి రాలే, పింఛన్ రాలే, ఏమి రాలే. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఉన్నది. ఏంటి ఉపయోగం? ఇప్పుడు చేతిగా మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? వేస్తారు, మనుషులు వేస్తారు, మనుషులు లేదు. మరి ఇంతకుముందు పింఛన్ ఎలా ఇచ్చేవాళ్ళు మీకు? పింఛన్ లైన్ బట్టి అదే పంచాయతీ ఆఫీస్ కాదు, ఆఫీస్ కాదు లైన్ బట్టి తెచ్చుకునేది. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇస్తారు. ఇదేమన్నాయో నాయన, ఇదేనయ్యా. మరి చంద్రబాబు వస్తే వాలంటీర్లు తీసేస్తా అంటున్నాడుగా. వాలంటీర్ వాళ్ళు ఉండాలి, మరి వాలంటీర్లు ఉండాలి. మరి వస్తాడంటావా చంద్రబాబు? ఎవరు? చంద్రబాబు. జగన్ వస్తాడా? చంద్రబాబు అయితే రాడు, జగనే గెలుస్తాడంట. గెలుస్తాడా? గెలుస్తాడు. ఓకే. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు గాంధవీరమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము ముసలాయన, నా కొడుకులు ఏర్పడిపోయినరు. ముసలాయన లేవటంలే, నాకు కీళ్ళ నొప్పులు, ముసలాయన అసలే లేవటం లేదు, ఇంట్లో పడి ఉన్నాం. ఓకే. మరి ఎలక్షన్లు అయిపోయాయి కదా, అయిపోయినాయి. ఎవరు వస్తారనుకుంటున్నారు? ఆయనే రావాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు. జగన్ గారు రావాలంటే మా ముఖం చూడలే. నాకు కొడుకులు కోడళ్ళు ఉండరు, కొడుకులు కోడళ్ళు ఉండరు. ఒకప్పుడు నా కొడుకులు నా కోడళ్ళు మొత్తం ఓటేసి ఆయన్ని గెలిపించాను. ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు గెలిపించినాక ఏం జరిగిందంటే ఇక మా ముఖం తీర్పులే ఎవరు, మాకు ఏమి లేదు. నేను పనికి పోలేను, మా మగ మనిషి పనికి పోలేడు. అయ్యా మాకు పింఛన్ అన్న ఇవ్వండి స్వామి అని వాళ్ళ చుట్టూ తిరిగి మాకు సరిపోయింది. ఇంకా మా ముఖం చూసినోడే లేడు.
ఒకప్పుడు ఆ గుడికాడ బట్టలు ముసలోళ్ళకి ఇస్తుండ్రు. ఆ నైన్లో కూర్చున్నోని మా ముసలాయన నన్ను కూడా ఉరికొచ్చి అక్క మీ పేరు రాయలేదని లేపేసిండ్రు. ఆడ నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆయన ఉన్నప్పుడు మీకేమి మంచి పనులు జరగలేదు? ఏది చేయలే, మా ముఖం చూడలేదు అసలు. ఈ బాబు వచ్చిండు జగను, ఆ తండ్రి, మా ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి ఆయనకి, చల్లగా రావాలని నా తండ్రిని కోరుకుంటున్నా. ఆ తండ్రి పెట్టిన బిచ్చే మాకు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు మీరు? ఎందుకు ఏడుతున్నాం అంటే నా కొడుకులు ఉన్నారు, ఏర్లు పడ్డరు, ఎవరి సంసారం వాళ్ళది అయిపోయింది, మేము ఇద్దరం మూలపడ్డాం, మాకు ఏది జరుగుబాటు లేదు. ఆ తండ్రి కొడుకు వచ్చిండు, మాకు ఇద్దరికి పింఛన్ వచ్చింది. ఆ పింఛన్ డబ్బులతోనే మేము కాలక్షేపం చేస్తున్నామని నడుస్తుంది. ఆ తండ్రి ఆయనే గెలుస్తారంటారు ఈసారి మళ్ళీ? గెలవాలనే కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా దేవునికి ఆయనే గెలవాలని. ఓకే అమ్మ. ఆయన పెట్టిన అన్నం మేము తిన్నాం కాబట్టి. సార్ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి మరి ఆంధ్రాకి సంబంధించి, రిజల్ట్స్ కూడా దగ్గరికి వచ్చేసే ఒక 4-5 రోజుల కాలమే ఉంది. మరి మీకు తెలిసినంత వరకు ఎవరు వస్తారనుకుంటున్నారు? జనవరికి సరే, వాళ్ళు జగన్ గారు కూడా మంచి పథకాలు చేసింది. ఇల్లు లేని వారి పేదవాళ్ళకు కూడా ఇల్లు కొన్ని కట్టించారు. వీరి పేదవాళ్ళకి కొన్ని పథకాలు అమ్మఒడిని మంచిగా జగన్ కూడా కొన్ని పథకాలు చేతకు వచ్చింది. మా కంపల్సరీగా మాత్రం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది మాకు నమ్మకం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మా ఎదురమ్మని చేసి కూడా చూస్తున్నాం. ఓకే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కలిసి ఎలక్షన్లోకి వచ్చారు కదా. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి అతనికి పొత్తు కుదరక ఏడెవరిని వాళ్ళ పిల్లకలను కలుపుకొని అల్లకాశిని కలుపుకొని వస్తే మేము ఏడాలని కొంత ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈయన ఏది పొత్తు లేకుండా మౌనంగా ఉండి వాళ్ళ ఇల్లు కూడా రెచ్చగొట్టి మాటలు మాట్లాడకుండా ఎవరేదో మాట్లాడుకున్నా ఏం కాదు, ఆ పదలకు ఇచ్చిన అభిమానం నాకు ఉంది, వాళ్ళు అన్నం పెట్టి తిన్నోళ్ళు మర్చిపోరు అన్న ధీమాతోనే అతను ఉండు. కానీ అతను వాళ్ళ లెక్కలే రెచ్చగొట్టింది ఏమి లేదు. ఇప్పుడు మన సీఎం జగన్ గారు, మళ్ళీ వెళ్ళేది కూడా మన 5 సంవత్సరాలు సీఎం జగనే. అంటే మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేసి ఉంటారంటారు నమ్మకంగా 100 సార్లు. ఆ తిన్న విశ్వాసం ఉన్న వాళ్ళు కంపల్సరీ వేశారు. కానీ కొంతమంది తిని కూడా ఇతనితో ఏముందిలే కొత్త పథకాన్ని చూద్దామని అతను కూడా కొంతమంది ఉన్నారు. అది మాకు మా దృష్టిలో ఉన్నారు. అంటే జగన్ ఇచ్చిన పథకాలను తీసుకొని చంద్రబాబు కోటేసింటే పరిస్థితి ఏంటి? వేసిందంటే వాళ్ళకు ఉండాలి ఆ విశ్వాసం. ఆ విశ్వాసం అనేది తిన్న వాళ్ళకి వాళ్ళకు ఉండాలి. అతను పెట్టిండు, తన అన్నం మనం తిన్నాం, తన రుణం దీపం పెట్టిండు, ఆ దీపంలో మనం ఉన్నాం అన్న విశ్వాసం తను వాళ్ళకు ఉండాలి. అది మనం చెప్పేది కాదు. అంటే అలా ఓట్లు వేసుంటే జగన్ గారు ఓడిపోతారు కదా. మరి ఏం ఓడిపోయి 100 సార్లు జగనే వచ్చేది. అంత నమ్మకం ఏంటి మీకు? మాకు నమ్మకమే, మాకు నమ్మకం ఉంది కాబట్టి. మీకు నమ్మకం ఉంది? మాకు నమ్మకం ఉంది. మరి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ అంటే పిల్లకలు చాలా ఇంట్లో కలుపుతుంటాయి, మాను ఒకటే ఉంటుంది, ఎన్నో చీలికలు పోతాయి. ఆ చీలికలు కూడా పోయి పెరిగి కూడా ఇరిగిపోవచ్చు. కలిసేటి కావు. కావాల్సి మా సీఎం జగనే, వచ్చేది కూడా జగనే అంటారు. జగనే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎన్ని సీట్లు ఇచ్చినా వాళ్ళు పెట్టుకునే సీట్లకి దగ్గర కాదు. ఓకే, జగన్ గారే సీఎం అంటారు. సీఎం 100 సార్లు. ఓకే. మీ పేరమ్మా? నా పేరు అమరమ్మ. అమరమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? మేమా వ్యాపారం చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారమ్మా ఈసారి? జగన్ వస్తాడు అనుకుంటాను. జగన్ వస్తారని అనుకుంటున్నారు. జగనే రావాలి కూడా. జగనే రావాలా? రావాలి. నువ్వు కూడా మాట్లాడు. జగన్ మామయ్య ఎందుకని రావాలనుకుంటున్నారమ్మా? ఆయన పింఛన్లు ఇస్తుండు, పథకాలు పెట్టిండు, అన్ని పెట్టిండు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తా అంటున్నాడు కదా. అంత వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. వస్తుంది. అదంతా ఉచిత బస్సు అంటున్నాడు. అదంతా వస్తుంది. ఈ అమ్మ ఒడి పథకం పెట్టిండు ఆయన. మరి 18 సంవత్సరాలు 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నా, ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు మీకు? చంద్రబాబు నాయుడు మాకు బాగా చేయాలి అది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కలిసి ఎలక్షన్కి వచ్చారు. జగన్ గారు సింగిల్గా వచ్చారు కదా. సింగిల్గా వచ్చినా గెలుస్తాడు. అంటే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చాలా మంది. ఓడిపోడు. మాకుంది, మాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంది? అదేవాడు గెలిపిస్తాడే, మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఫ్యాన్ పని అయిపోయింది, రెక్కలు ఊడిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది అంటున్నారు కదా. ఎవరేం చెబుతారు? ఇదిగో ఆయన 6 నెలలు పడుతుంది కంటే ఆయన వాడే అవకాశం వాడు చెబుతుంటాడు. అంతేగాని నువ్వు కూడా మాట్లాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పొత్తులు పెట్టుకొని, వీళ్ళంతా పొత్తులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు. గెలవలేక పొత్తులు పెట్టుకున్నాడు. అది మరి చంద్రబాబు గారి పథకాలపై నమ్మకం లేదా మీకు? మాకు నమ్మకం లేదు.
దొడ్డి కట్టించుకున్నావు దొడ్డికి నాకు దొడ్డికి రూపాయి రానిలేదు ఆ తెలుగుదేశం అప్పుడు మరి ఇల్లు కట్టుకుంటుంటే రూపాయి బిల్ల రాలేదు ఆయన ఉండ ఏళ్ళినప్పుడు పింఛన్ డబ్బుల కోసం పోతే కిందికి పైకి తిప్పేదను ఇవ్వలే నగరాలు నాకు ఎత్తామో రేపు ఎల్లుండే ఎత్తామంటే జంపు చేయటం గురిజాలు మాట్లాడు జగన్ మామయ్య గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? జగన్ మామయ్య గురిజాలకి ఇంటికి అల్లాడిపోయారు. జగన్ మామయ్య గెలవాలా. జగన్ మామయ్య గెలవాలంట. ఓకే. అంటే ఫైనల్గా ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? 175కి. అవన్నీ నాకు తెలియదు. సీఎం అయితే అవుతాడా? సీఎం అయితే అవుతాడు. మాకు నమ్మకం ఉంది. మాకు దేవుడు గెలిపిస్తాడే మాకు నమ్మకం ఉంది. అది